నరేందర్ వెళ్ళిపోయాడు కదా, అందుకు నీకు బాధగా ఉన్నట్టుంది. అవును, బాధగా ఉంది నాకు. ఏడుస్తున్నాను నేను. అమృత్సర్ వచ్చేసారా? మీ ఫ్లైట్ తొందరగా వచ్చిందా ఏంటి? లేదమ్మా, మేం ఫ్లైట్ ఎక్కలేదు. మరి రేపైనా వస్తున్నారా లేదా? ఎలా ఉన్నావు? చాలా హ్యాపీగా. చిన్ని, నా బంగారు తల్లి, గిఫ్ట్ నీకోసమే. థ్యాంక్స్. నీ హనీమూన్ లో నన్ను గుర్తు పెట్టుకున్నందుకు. నాకిది అంత సులభం కాదు. అయితే ఆ విషయం నాకు పెళ్లి తెరిపించే ముందే ఆలోచించాల్సింది. ఏమైందక్కా? ఏం లేదు. అయినా ఏమవుతుంది? కాదు, అది మీరిద్దరూ చాలా టెన్షన్ లో ఉంటేను. టెన్షన్ గానా? లేదు, అలాంటిదేం లేదు. నువ్వు తన మొహం చూసి అంటున్నావు కదూ. నీకు తెలుసా తన ముఖం ఇలా ఎందుకు మారిపోయిందో? ఎందుకంటే ఇంతకు ముందే నేను తనకి వార్నింగ్ ఇచ్చాను. ఎందుకు? ఎందుకంటే తను నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా తను నా చెల్లెల మనసును కష్టపెడితే అప్పుడు నాకంటే చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. అర్థమైందా? విన్నారా వీరేందర్ ఆనంద్ గారు? మా అక్క ఇచ్చిన వార్నింగ్ ని, సో ఈ వార్నింగ్ ని కొంచెం సీరియస్ గానే తీసుకోండి. పూర్ణిమ, టీ చాలా బ్రహ్మాండంగా చేశావు. మా చిన్ని వెళ్ళినందుకు ఒక లాభం అయితే కలిగింది. అట్లీస్ట్ నువ్వు టీ అయినా బాగా చేయడం నేర్చుకున్నావు. పొగడ్తల్ని కూడా విమర్శించినట్టుగానే చెప్తారండి మీరు. పూర్ణిమ, నేనేమనుకుంటున్నానంటే ఈ రోజే చిన్నిని తీసుకురావడానికి నేను కపూర్తాలా వెళ్దామని. అన్నయ్య, వీరేందర్ చిన్ని వాళ్ళు కదిలో ఉన్నారు. పిలవనా? వద్దులేమ్మా, పిలవాల్సిన అవసరం లేదు. నువ్వు చిన్నితో చెప్పు తన ఇంటికి తీసుకురావడానికి వస్తున్నానని. తనని రెడీగా ఉండమను. తను రెడీగానే ఉంది. మన ఆచార వ్యవహారాల్ని పాటించాలిగా. అన్నట్టు జెస్సీ, నేనేమనుకుంటున్నానంటే వచ్చే ముందు ఒకసారి వీరేందర్తో కూడా మాట్లాడితే బాగుంటుందని. అన్నయ్య, నాతో మాట్లాడినా వీరేందర్తో మాట్లాడినా ఒకటే కదా. అత్తయ్య, హల్వా రెడీ అయింది. ఏంటి, ఒక్క హల్వాయేనా? ఇంకా ఏదైనా చెయ్యమ్మా. పెళ్ళయిన తర్వాత అశోక్ మొదటిసారిగా మన ఇంటికి వస్తున్నాడు. అత్తయ్య, టెన్షన్ పడకండి, అన్ని సిద్ధంగా ఉన్నాయి. పప్పు, నువ్వు ఎక్సర్సైజులన్నీ ఇవాళ్లే చెయ్యాలా? త్వరగా కానివ్వు, మార్కెట్ నుంచి సరుకులు తేవాలి. ఓకే వదినా, మీరు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి, నేను వస్తాను. జెస్సీ, ఇవ్వండి. ఇంత పొద్దున్నే ఏం తెప్పిస్తున్నావమ్మా? అత్తయ్య, పెళ్ళైన తర్వాత చిన్ని ఫస్ట్ టైం పుట్టింటికి వెళ్తోంది. మరి ఒట్టి చేతులతో వెళ్తుందా? అరే నిజమేగా. ఈ విషయం నా బుర్రకసలు తట్టనే లేదు. ఈ మధ్య నాకు మతిమరుపు వచ్చేసిందమ్మా. అవును పెద్దమ్మా, వీరేందర్ అన్నయ్య కూడా పెళ్ళైన తర్వాత మతిమరుపు జబ్బొచ్చేసినట్టుంది. రే, ఏ మాటలు రావి? శుభం మాట్లాడు. ఏంట్రా పాడు మాటలు? లేకపోతే ఏంటి పెద్దమ్మా, ప్రేమతో కడుపు నిండదు, తింటేగా నిండేది. చూడు నా కడుపులో ఎలుకలు ఎలా పరిగెడుతున్నాయో. ఆ లవ్ బర్డ్స్ ఇద్దరికి అసలు గుర్తే లేదు కింద అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అన్నది. నోరుమూయరా వాగుడుకాయ, ఎక్కువ మాట్లాడుతున్నావు. నమస్కారం అత్తయ్య. చల్లగా ఉండు తల్లి. కూర్చోమ్మా. చిన్ని, టిఫిన్ చేసిన తర్వాత లగేజ్ సర్దుకో. ఓకే, నేను నీకోసం పరాటాలు చేస్తాను. ఎలాగో చాలా రోజుల తర్వాత నువ్వు నా చేతి పరాటాలు తింటున్నావు. నేను 2 ఎక్స్ట్రా చేస్తాను. నాకు ఆకలిగా లేదు. నువ్వు నో అని చెప్పుండాల్సింది. నో అని ఎలా చెప్తానండి? ఆచారం కదా, పాటించి తీరాల్సిందే. అదే నిజమేలే. ఈరోజు మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా డిన్నర్కి బయటకు వెళ్దాం అనుకున్నాను. అయితే నేను ఉండిపోనా? కానీ ఉండిపోవటానికి ఏదైనా కారణం చెప్పాలిగా. అది కరెక్టే. ఏం కారణం చెప్పాలి? సర్లే, ఇప్పుడు బావస్తున్నారుగా నేను తీసుకెళ్ళడానికి. నువ్వు వెళ్ళు. కానీ నేను రేపు మార్నింగే వచ్చి నేను తీసుకొస్తాను. రెడీగా ఉండు. అలాగే. చిన్ని, ఇవి కవితకి కరీనాకి గిఫ్ట్స్, ఇంకా ఇంటి కోసం స్వీట్స్. అక్క, వీటి అవసరం ఏముంది ఇప్పుడు? అరే, అవసరం ఎందుకు లేదు? నువ్వు మొదటిసారి మీ అత్తవారింటి నుండి
పుట్టింటికి వెళ్తున్నావు. ప్యాకింగ్ అయిపోయిందా నీది? ఓహో, కవితని కరీనాని నేను అడిగానని చెప్పు. ఇక్కడ పెట్టినా. నిన్ను తీసుకురావడానికి వీరుకు తొందరగా ఉంది. లేకపోతే నువ్వు ఇంకో 2-3 రోజులు అక్కడే ఉండొచ్చు. నువ్వు వీరు గురించి టెన్షన్ పడకు, నేనున్నానుగా. నేను చూసుకుంటాను తన గురించి. చిన్ని, అశోక్ వచ్చాడు రామ్మా. అక్క చిన్ని ఎక్కడికి వెళ్ళదులే. అశోక్ బావ వచ్చారుగా, ఆయన్ని కలిసి వస్తాను. కలవచ్చులే, అంత తొందర ఎందుకు? నేను షాప్కి వెళ్ళడానికి కూడా లేట్ అవుతుందిగా. లేటుగా నిద్రపోయి లేచావు, లేటుగా టిఫిన్ చేశావు, మరి తప్పకుండా లేట్ అవుతుందిగా. వచ్చేసావా? వదినా, నాకు ఒక్కటి ఆకలి దంచేస్తుంది వదినా. నాకు తొందరగా అన్నం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కొని రండి, మీ ఇద్దరికి ఇప్పుడే పెడతాను. ఇద్దరుకా? కేవలం నేను ఒక్కనే కదా ఇంటికి వచ్చాను. ఎందుకు? వీరేంద్ర ఎక్కడికి వెళ్ళాడు? వీరేంద్ర అన్న తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళాడు. అరే, వీడు ఇప్పుడు కూడా ఇలా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తే ఎలా? ఇప్పుడు వాడు ఒంటరివాడు కాదు, వాడికి పెళ్ళయింది. ఇంట్లో పెళ్ళాం ఎదురు చూస్తూ ఉంటుంది. అదేగా పెద్దమ్మ, ఎదురు చూసే వదిన పుట్టింటికి వెళ్ళింది కదా, అందుకని అన్నయ్య ఇంటికి లేటుగా వచ్చినా ఏమవ్వదు. వీరు, ఇప్పుడు పెళ్ళైన తర్వాత పెళ్లి గురించి నీ అభిప్రాయం ఏంట్రా? లైక్, ఆర్ యూ హ్యాపీ నౌ? రే, నిజం చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు యూ. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. పెళ్ళైన తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది. ఒక్క నిమిషం. హలో, నేను ఎందుకు ఫోన్ చేశానంటే నువ్వు భోజనం చేసావా? చేసే వస్తాను. సరే అయితే చూడు, ఎక్కువ ఆలస్యం చెయ్యొద్దు, తొందరగా వచ్చే. అరే మామా, ఎప్పుడైనా భార్య పుట్టింటికి వెళితే ఎలా ఉంటుందంటే, పెళ్ళాం ఇంట్లో లేదు, మనం ఎవరికి భయపడేది లేదు. సరే, నేను ఇక వెళ్తానా? అరే ఏమైందిరా? అరే, అది నాకు ఒక అర్జెంట్ పని ఉంది. వీడేంట్రా సడన్ గా ఇలా? అరే, కాసేపు ఉండొచ్చు కదా. అరే, వాడు మీ ఆవిడ ఇంట్లో లేదు కదరా, ఎక్కడికరా మరి? 1 2 3 అత్త, నేను ఇక్కడ దాక్కున్నాను. ఎక్కడున్నారు? నేను ఇక్కడ ఇక్కడ ఇక్కడున్నాను. అరే కరీనా, నాన్న, వీరేందర్ అంకుల్ వచ్చారు. ఏంటి? మీరు ఎక్కడికి? నేను నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. కానీ ఈ టైంలోనా? టైంతో ఏం పని? అయినా నువ్వు ఇక్కడ ఒక్కరోజు ఉండటానికే వచ్చింది. 12 అయిపోయింది. మరి అన్నయ్య? డోంట్ వరీ, నేను ఆల్రెడీ ఆయనతో మాట్లాడాను. తొందరగా రెడీ అవ్వు, లేట్ అవుతుంది. అలాగే. रंग जाए मोरी आत्मा. ఏంటండి మీరు? తెలుసు అన్నయ్య వదిన ఎంత నవ్వుతున్నారు? చాలా ఎంబారెసింగ్ గా అనిపించింది. ఇప్పుడు అత్తయ్య ఇంకా అక్క నా గురించి ఏమనుకుంటారో తెలియదు. ప్రస్తుతం ఇప్పుడు ఎవరు ఏమీ అనుకోరు, ఎందుకంటే అందరూ నిద్రపోయి ఉంటారు. కానీ మార్నింగ్ లేచాకైనా అడుగుతారుగా, అప్పుడేం చెప్పాలి? రేపటి విషయం రేపు చూసుకుందాంలే. లేదు, నేనైతే చెప్పేస్తాను.
నేను లేకుండా మీరు ఉండలేకపోతున్నారని. సరే తల్లి, అలాగే చెప్పు. ఇక లోపలికి రా. राम रहीम या पीर खुदा ऐ मेरे मुश्किल कुशा ऐ मेरे मुश्किल कुशा ऐ राम रहीम या पीर खुदा ऐ मेरे అక్క, ఇవాళ ఉదయం నువ్వు చిన్నిని పంపించడానికి ఏ విధంగా అయితే నో అన్నావో అప్పుడే అర్థం చేసుకున్నాను. నువ్వు చిన్నిని తిరిగి తీసుకొస్తావు అని. एहसास है कुछ हसरतें रूमानी सी एक प्यास है एक आस भी एक जोस्तजू अनजानी रामा हो వీరేంద్ర బాబు నిన్న రాత్రి మిమ్మల్ని తీసుకొచ్చేసాడా? వీరేంద్ర చూడు ఎంత పని చేశాడో. జెస్సీ వదినా, అదిగో మొదలు పెట్టాడు. ప్రతి చిన్న విషయానికి నన్ను పిలవడం వీరుకు అలవాటైపోయింది. చిన్నిని పంపించు. అదిగో అమ్మా, నేను షాప్కి వెళ్తున్నాను. వెళ్ళిరా, చిన్నికి వినిపించిందిలే. జాగ్రత్త రాణి. అరే ఇదేంటి, వీరేంద్ర లంచ్ బాక్స్ ఇక్కడే మర్చిపోయాడు. జెస్సీ వదినా, అర్థం చేసుకోండి. మర్చిపోవడానికి కావాలనే మర్చిపోవడానికి చాలా తేడా ఉంటుంది. ఇదంతా లంచ్ టైంలో ఇంటికి రావడానికి చేసిన ప్లాన్. కాదు కాదు, ఆయన తొందరలో మర్చిపోయి ఉంటారు. భలేదానే వదినా, నువ్వప్పుడే వీరేంద్ర బాబు పార్టీలో చేరిపోయావా? హలో, నేనే మాట్లాడుతున్నాను. చెప్పు. నువ్వు ఈరోజు లంచ్ వదినా, కస్టమర్ వచ్చారు, మళ్ళీ చేస్తాను. చెప్పండి మేడం. అక్క, నేను హెల్ప్ చేయనా నీకు? వద్దులే, నేను చేసుకుంటాను. ఇప్పుడు నువ్వు నన్ను ఏ పని చేయనీయకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు? ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నేర్చుకుంటూ కానివ్లే. ఇదిగో చూడు, అక్కడ టిఫిన్ ఉంది కదా, దాన్ని అక్కడ పెట్టు. హలో, ఏంటి మ్యాటర్? 10 నిమిషాల ముందే ఫోన్ చేశారు. నేను బాగా గుర్తుకొస్తున్నానా నీకు? ఒరేయ్, నువ్వు నాకెప్పుడూ గుర్తుకొస్తుంటావురా. సర్లే, మంచిదేగా. నీకు కూడా తెలిసొచ్చింది మీ అమ్మ నిన్ను ఎంతగా మిస్ అవుతుందో. నేనిప్పుడు వీరేందరికి ఫోన్ చేస్తాను. నీ షాపు నువ్వు నడిపించుకో, నా కొడుకు ఏమైనా నీకు ఫ్రీగా వచ్చి నౌకరా అని. వద్దు మమ్మీ ప్లీజ్, వీరేందర్ అన్నయ్యకి ఫోన్ మాత్రం చేయొద్దు. నేను రేపే వచ్చేస్తాను, ప్రామిస్. గుర్తు పెట్టుకొని రావాలి. లేచావా జెస్సీ? అవునత్తయ్య, కానీ ఇంకా నిద్రొస్తుంది నాకు. చిన్ని ఏది? చిన్ని వీరేంద్రతో పాటు బయటికెళ్ళిందమ్మా. వీరేంద్రతో పాట? ఎక్కడికి వెళ్ళింది? అదైతే నాకు తెలియదు గాని వీరేంద్ర షాప్ నుండి తొందరగా వచ్చేశాడు. తర్వాత చిన్నిని తీసుకుని బయటకు వెళ్లిపోయాడు. అత్తయ్య, నన్ను లేపుండొచ్చు కదా. నేనైతే చెప్పానమ్మా. అప్పుడేమన్నాడు తెలుసా? వదినకి ఆరోగ్యం బాగోలేదు, తన్ని పడుకోనివ్వు అని. అలా చూస్తున్నారేంటి? అదే, నిజంగానే నా లైఫ్ ఎంత అందంగా మారిపోయిందా అని. అదే ఊరు, అదే మనుషులు,
కానీ అంతా పూర్తిగా మారిపోయినట్టుంది. నేను నీకు ఒక మొబైల్ తెచ్చిస్తాను. నీకెప్పుడు నన్ను మిస్ అయినట్టు అనిపించినా నాకు కాల్ చేయి. ఆలోచించుకోండి. ఇప్పుడు నాకు కొత్త అలవాట్లు చేస్తే పాపం తర్వాత పశ్చాత్తాపడాల్సి ఉంటుందేమో. ఐ డోంట్ మైండ్. జెస్సీ, ఆ చట్నీ ఇలా ఇవ్వు. జెస్సీ, చట్నీ ఇవ్వమ్మా. వదినా వదినా, ఆ చట్నీ అంటే ఇవ్వు పెద్దమ్మకి. ఇస్తున్నాను. జెస్సీ, ఏమైందమ్మా? నీ ధ్యాస ఎక్కడుంది? ఏం లేదు. ओ जेड़ा मलिक लोंदा माड़ी ना सोंदा ना सो వదలండి, ఒకవేళ ఎవరైనా వస్తారేమో. రండి రండి. వెంటనే వచ్చి నన్ను కలు. డోంట్ బి సిల్లీ. టైం చూసావా? చూశాను. తొందరగా రా, నేను వెయిట్ చేస్తున్నాను. ఏంటంత అర్జెంటు? నన్ను ఇంత రాత్రి వేళ పిలిచావు? వీరేందర్, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది అసలు నీకు? ఏం చేశాను నేను? నిన్న మనం ఇద్దరం ఒకరితో ఒకరం కలిసి టైం గడిపే ఛాన్స్ ఉంది, కానీ నువ్వు చిన్నిని తిరిగి తీసుకొచ్చా. ఇక ఈ రోజు కూడా నాకు చెప్పా పెట్టకుండా సైలెంట్ గా చిన్నిని బయటికి తీసుకువెళ్ళావు. నా వైఫ్ ని పుట్టింటి నుంచి తీసుకురావడానికి లేక బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి ముందు నీ పర్మిషన్ తీసుకోవాలంటావా? అసలు నేను అలా ఎప్పుడు అన్నాను? అనాల్సిందంతా అనేస్తావు, తర్వాత మళ్ళీ నేనేం అనలేదంటావు. అసలు నీకేం కావాలి? నేను చిన్నిని ఇగ్నోర్ చేయాలా? నేనెప్పుడు అన్నాను నువ్వు చిన్నిని ఇగ్నోర్ చేయాలని? వీరేందర్, చిన్ని మన సంబంధానికి పరద, అంతే. దాన్ని అడ్డు కూడా చెయ్యొద్దు. ఎందుకు నిన్ను నువ్వు నా దగ్గరికి రాకుండా ఆపుకుంటున్నావు? వీరేందర్, వీరేందర్, చిన్ని, నువ్విక్కడ? అదే మీ రూమ్ లో లేరుగా. ఎక్కడికి వెళ్ళారండి మీరు? నేను వాటర్ కోసం వెళ్ళాను. వాటరా? వాటర్ అయితే రూమ్ లోనే ఉన్నాయిగా. అలాగా? నేను చూడలేదులే. వెళ్దామా? ఆ, ఆ.
ముందు నువ్వు వెళ్ళు, మళ్ళీ నేను తీసుకొస్తాను. నిజంగా? ఆ, కానీ దానికోసం ముందు నువ్వు ఇక్కడ నా ఎదురుగా 100 పుషప్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి అత్తయ్య, పాపం పప్పుకి అసలు వెళ్లాలనే లేదు. వాడికి ఆశలు కల్పించుకో. ఒకవేళ ఆశలు కల్పిస్తే అప్పుడు వాటిని తీర్చాల్సి ఉంటుంది. ఎవరికి తెలుసు, పప్పు జలంధర్లో నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాడేమో. ఎందుకంటే నీ దగ్గర వాణ్ణి రమ్మని పిలవడానికి టైమే ఉండదేమో. అక్క నేను చేయనా? వద్దులే, నేను చేస్తాను. అరే నువ్వు ఇప్పటిదాకా ఎక్కడ మాయమైపోయావురా? ఎక్కడికి లేదు పెద్దమ్మా, నేను అక్కడ ప్యాకింగ్ చేస్తున్నాను. అయ్యో, నేనైతే మళ్ళీ మర్చిపోయానురా. మీ అమ్మ గుర్తు చేసింది, లాంఛనం తీసుకెళ్లలేదంట. నువ్వు వెళ్లేటప్పుడు జ్ఞాపకం పెట్టుకుని నా దగ్గర లాంఛనం కవర్ తీసుకెళ్ళు, సరేనా? సరే పప్పు, నువ్వు త్వరగా రెడీ అవ్వు. నిన్ను బస్టాండ్ దగ్గర డ్రాప్ చేస్తాను. తన బైక్ తాళం. అక్క నువ్వు ముందు టిఫిన్ చెయ్యి, ఆయన సంగతి నేను చూసుకుంటాను. సరే, ముందు టిఫిన్ ఇవ్వనివ్వు. నువ్వు కూర్చొని టిఫిన్ చెయ్యి, నేను అన్ని చూసుకుంటాను. నువ్వు టిఫిన్ చెయ్యి. జెస్సీ పోనీలేమ్మా, నీకు కాస్త పనైనా తగ్గింది కదా. అక్క అక్కడ పెట్టు. పాపం పప్పుకి అసలు ఊరు వెళ్ళాలని లేదక్కా. కానీ ఇప్పుడు ఏం చేస్తాం? ఆంటీ గారి ఆర్డర్స్ ఎవరు కాదనగలరు? అరే ఇదేంటి, ఇదెవరిది? నాదే. నీదా? నీకు చూపించడానికి తీసుకొచ్చాను. నిన్న ఆయన తెచ్చిచ్చారు. మంచిది. వీరేందర్ నీ మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నాడు. అరే అక్క చెల్లెలిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు, నేను వినొచ్చా? రండత్తయ్య. కూర్చోండి అత్తయ్య. నువ్వు కూర్చో చిన్ని. ముందు మీరు కూర్చోండి అత్తయ్య. కూర్చోండి అత్తయ్య. ఇలా చూడండి. అరే ఎవరిది? వీరేందర్ చిన్నికి దీన్ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అవునా చిన్ని, చాలా బాగుంది తల్లి. రేయ్, పెద్ద మీద కట్నం పెట్టిన కవర్ ఇచ్చిందంటగా, ఏది నాకివ్వు. అరే నేను అది తేవడం మర్చిపోయాను. సచ్చినోడా, ఖచ్చితంగా నువ్వు కావాలనే మర్చిపోయింటావు. మా అక్కయ్య కూడా అనుకోనుంటుంది. మంచిదిలే, నా డబ్బులు మిగిలిపోయాయని. కాదు, పెద్దమ్మ అయితే ఇచ్చింది, నేనే మర్చిపోయి వచ్చాను. మర్చిపోయావా? అసలు ఈ ధ్యాస ఎక్కడుందిరా? నీ దగ్గరే. మమ్మీ, నువ్వు నాకు బాగా గుర్తుకొస్తున్నావు. నా మనసు ఎప్పుడు అనుకునేది నేను వెంటనే ఎగిరి నీ దగ్గరకు వచ్చేయాలని. కానీ మమ్మీ, నువ్వు అస్సలు టెన్షన్ పడుకో. నేను రేపే వెళ్లి కట్నం డబ్బుల కవర్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. ఏం అవసరం లేదు, మళ్ళీ వెళ్తాడంట. చూడు చిన్ని, నీ తెల్ల రంగు దుపట్టా ఎంతలా బ్లూ రంగులోకి మారిపోయిందో. అరే వా, అత్తయ్య ఎంత చక్కగా రంగొచ్చిందో. అయ్యో కెమికల్ అమ్మా, ఇప్పుడే ముట్టుకోవద్దు. మార్కెట్ కి వెళ్ళినప్పుడు సేమ్ ఇలాంటి కలర్ గాజులే తెచ్చుకుంటాను. తెచ్చుకోమ్మా, నీకు ఇష్టమైనవన్నీ తెచ్చుకో. ఇప్పుడు జెస్సీని కూడా అడగాలి, తనకి ఏ రంగుల చున్నీలు కావాలో ఏంటో. అత్తయ్య, అక్క దగ్గర పింక్ కలర్ చున్నీ లేదు, కాబట్టి అక్కకి పింక్ కలర్ చున్నీ చేయండి. వద్దు తల్లి వద్దు, నేనలా తన చున్నీలకి రంగులు వెయ్యను. నీకు తెలుసు కదమ్మా, తన చుడిదార్ తీసుకుంటాను, మ్యాచింగ్ చూసుకుంటాను, అప్పుడే వేస్తాను. కాస్త అటో ఇటో తేడా వచ్చినా నీకు తెలీదు, జెస్సీ అసలు ఊరుకోదు, నానా హంగామా చేసేస్తుంది. అదిగో జెస్సీ కూడా వచ్చేసింది. అమ్మ జెస్సీ చెప్పు, ఈ చున్నీకి నేను ఏ కలర్ వెయ్యాలో చెప్పమ్మా త్వరగా. అత్తయ్య ఏమి వద్దు. అరే ఏది ఎందుకొద్దు? నరేందర్ వచ్చినప్పుడు నీకోసం చాలా కొత్త డ్రెస్సులు తెచ్చాడుగా, వాటి మీదకి మ్యాచింగ్ దుపట్టా కావాలా వద్దా? అత్తయ్య పాతవే వేసుకుంటాను. అరే వద్దు జెస్సీ, అలా అస్సలొద్దు. చూడు, నేను రంగులన్నీ బయట తీసి పెట్టాను. నువ్వు చెప్పు ఏ రంగు కలపాలో. చెప్పమ్మ నాకు, ఇదే చేత్తో నీ చున్నీలకు కూడా రంగులు వేసేస్తా. మీకేది నచ్చితే అది వేయండి. అత్తయ్య, అక్క అప్పుడప్పుడు చాలా మూడీగా అయిపోతుంది కదూ. తనకెంత కష్టమో చూడు పాపం. ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటుంది. ఆడది ఒక్కోసారి తన చుట్టూ పూర్తి కుటుంబం ఉన్నా సరే, కానీ ఏకాంతంలో తనకి తాను ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడంటే తన భర్త తనకి దూరంగా ఉన్నప్పుడు. చిన్ని,
చాలా మంచిదైందమ్మా నువ్వు వచ్చావు. నాకు ఈ విషయంలో సంతృప్తిగా ఉంది. ఏదేమైనా భగవంతుడు ఏది చేసినా సరే మన మంచికే చేస్తాడు. వీరిందరికీ నిమ్మితో సంబంధం తప్పిపోవటం, ఆ తర్వాత నీతోటి కుదరటం, ఇప్పుడు జెస్సీ గురించి నీకు తెలిసినంతగా నిమ్మికి తెలిసుండే అవకాశం లేదు కదమ్మా. అవునా చిన్ని? చూడు చిన్ని, మీ జెస్సీ అక్క విచారంగా ఉంటుంది. తనని జాగ్రత్తగా చూసుకో. తన మనసుకి సంతోషంగా ఉండేలా చూసుకో. అలాగే అత్తయ్య. హలో హలో చిన్ని, చూడు ఈరోజు మనం మూవీకి వెళ్తున్నాం. ఓకే, సో నేను ఇక్కడ నుండి డైరెక్ట్గా సినిమా హాల్కి వచ్చేస్తాను. నువ్వు 5 గంటలకల్లా అక్కడికి వచ్చేయి. అలాగే. ఓకే లిజన్, ఐ లవ్ యూ. అత్తయ్య ఆయనే ఫోన్ చేశారు. ఏం చెప్పారంటే సాయంత్రం సినిమా చూడటానికి వెళ్దామన్నారు. నేను వెళ్ళనా? తప్పకుండా వెళ్ళమ్మా. మన సినిమా థియేటర్లోనే కలుద్దాం అనుకున్నాంగా, మరి ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? నేనేమనుకున్నానంటే ఏమైనా తిని వెళ్దామని. మరి లేట్ అయిపోతుందేమో. కాదులే. ఇదేంటి నువ్వు వదిన ఎందుకు తీసుకొచ్చావు? అయితే ఏమైంది? ఆమె కూడా సినిమా చూడాలని కోరికుంటుందిగా. ఆమె ఎవరితో వెళ్తుంది? నేను 2 టికెట్లే తీసుకున్నాను. అయితే ఇంకో టికెట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకోవచ్చుగా. అక్క, అరే కూర్చో చిన్ని. వీరేందర్, నీకేం ఇబ్బందిగా లేదు కదా నేను మీ ఇద్దరితో పాటు వచ్చానని? లేదు లేదు, ఇందులో ఇబ్బంది కలిగే విషయమే ఉంది. ఓకే, ఇక చకచక ఆర్డర్ చేసేద్దాం. ఏం తింటావో చెప్పక్క. నువ్వే ఆర్డర్ ఇవ్వు. నీకేది ఇష్టమో నాకు అదే ఇష్టం. మనుజావే రొమాంటిక్ పిక్చర్ దిఖా. కమాన్ అండి. స్టాప్ ఇట్ చిన్ని. ఇంకా కోపంగా ఉన్నారా? లేదు, చాలా హ్యాపీగా ఉంది. చాలా రొమాంటిక్ ఈవినింగ్ గడిపాం కదా. నేను జెస్సీ అక్క మూడీగా ఉండటం చూడలేకపోయానండి. సరే మీరే చెప్పండి. జెస్సీ అక్క జీవితంలో ఉన్న లోటుని మీరు నేను ఎలాగో పూర్తి చేయలేంగా, కానీ 2 క్షణాల సంతోషం అయితే ఇవ్వగలం కదా. మరి మన సంతోషం సంగతి? ఎవరో ఒక మనిషి మూడీగా ఉన్నారని మనం మన జీవితం పాడు చేసుకోవాలా? అలా మాట్లాడకండి. మనకి లభించిన జీవితం ఆమెచ్చిందేగా. నాకు మీరు ఆమె మూలంగానే దక్కారు కదా. తెల్లారిపోయిందండి. ఇవాళ నువ్వు నా దగ్గరే ఉండు. లేదు, అక్కకి పనులు చేయటంలో సహాయం చేయాలిగా వెళ్ళి. అలాగా? అయితే ఇవాళ నాకు టిఫిన్ చేసే మూడ్ లేదు. మరేం మూడుంది మీకు? అర్థం చేసుకో. అర్థమైంది. ఈరోజు మీకు షాప్కి వెళ్లే మూడు కూడా లేదా? అరే యార్, ఈ షాప్ మాట ఇప్పుడు ఎత్తాల్సిన అవసరం ఏముంది? ఎందుకు మాట్లాడకూడదా ఏంటి?
చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నాను. పప్పుకి ఒక్కటిచ్చుకోవాలనిపిస్తోంది. అరే తన మీద ఎందుకు కోపం తెచ్చుకుంటున్నారు? ఒకవేళ వాడు ఇక్కడుంటే అప్పుడు వాణ్ణి షాపుకి పంపించేవాణ్ణి. నేను వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే వెనక్కి పిలవండి పప్పుని. బానే రికమెండ్ చేస్తున్నావు వాణ్ణి వెనక్కి పిలవమని. రికమెండేషన్ ఏంటి? ఇప్పుడు మీరేగా తనని గుర్తు చేసుకున్నారు. పాప నిజంగా పప్పుకు అసలు వెళ్లాలనే మూడే లేదు. పాపం పప్పు. పప్పు పైగా పాపం. హ, చాలా కంత్రిగాడు వాడు. నీకేం తెలుసులే. నీకు తెలుసా మ్యారేజ్ టైంలో వాడు నీ మీద మనసు పారేసుకున్నాడు. రియల్లీ? నీకోసం వాడు నా చేత లవ్ లెటర్ రాయించుకున్నాడు. అది నీకివ్వడానికి వాడికి ధైర్యం చాలేదు. చాలా పిరికివాడు వాడు. నేను లేకుండా వాడు అసలేమీ చేయలేడు. ఇప్పుడు తను మీకు అంత ఇంపార్టెన్స్ ఏమీ ఇవ్వలేండి. తనే స్వయంగా ఇప్పుడు లవ్లీకి. లవ్లీకా? లవ్లీకేంటి? ఏమీ లేదండి. ఇప్పుడు ఎలాగో మొదలు పెట్టావుగా, అది పూర్తి చెయ్యి. అది నేను మీకు ఇప్పుడు చెప్పలేనండి. ఎందుకు? ఎందుకంటే నేను ప్రామిస్ చేశాను. ఓహో, ప్రామిస్ చేసావా? నువ్వు ఎవరికి ఏమీ చెప్పననేగా ప్రామిస్ చేసుంటావు. అయితే నేను నిన్ను సైకిల్ ద్వారా ఇదని అడుగుతాను. నువ్వు అవునా కాదా అని తల ఊపు చాలు. ఓకే? సరే, నాకు ఈ విషయం చెప్పు. ఆర్ దే ఇన్ లవ్? భలే చెప్పావులే. ఈ పప్పుగా నిజంగానే పెద్ద దేశముదురు. నాకు చెప్పడం మాట్లాడుంచు. నాకు తెలియని కూడా తెలియనివ్వలేదు. కానీ ఇప్పుడు ప్లీజ్ మీరు పప్పుని మాత్రం అడగండి. అదే నేను మీకు ఇది. దాని గురించి నాకు అసలు ఏమీ చెప్పనప్పుడు మరి ఏదైనా నాకు ఎలా తెలుస్తుంది? ప్లీజ్ అండి, మీరు పప్పుని వెనక్కి రమ్మని పిలవండి. నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను నా చిన్న తమ్ముడు పప్పు కోసం ఏదో ఒకటి చేయక తప్పదు. నిజంగా? నేను అమ్మతో మాట్లాడతాను. థ్యాంక్ యూ. పప్పుని మళ్ళీ పిలవాలా? ఎందుకు? ఇప్పుడే కదా వెళ్ళాడు వాడు. అయితే ఏమైంది? నువ్వు చిన్నమ్మతో మాట్లాడు. అరే, తనతో మాట్లాడినా ఏం ప్రయోజనం ఉండదు. తను పప్పుని పంపించదు. నా మీద అలిగి వెళ్ళిపోయింది కదా. అలిగి వెళ్ళిందా? అబ్బే, ఏమంత పెద్ద మ్యాటర్ కాదులే. అయినా ఆంటీ గారి నేచర్ అందరికీ తెలిసిందే కదా. అవును, నువ్వు పప్పునెందుకు పిలవాలనుకుంటున్నావు? వదినా, వాడొక మంచి సేల్స్ మ్యాన్. షాప్ కూడా చాలా బాగా మేనేజ్ చేస్తాడు. జలంధర్లో కన్నా ఇక్కడుంటేనే బెటర్గా ఉంటాడు. ఇక్కడైతే మన షాప్ చూసుకుంటాడు, కాస్త నాలెడ్జ్ కూడా వస్తుంది. నేను వాడు మంచిగా చెప్తున్నా. వీరు తనుందే పప్పుని తన గుప్పిట్లో బంధించి పెట్టుకోవాలనుకుంటుంది. నువ్వు పప్పు కోసం ఇంతగా చెప్తున్నావేంటి? దీనిలో నీకేమీ లాభం లేదుగా. ఆయన దీనిలో నాకేం లాభం ఉంటుంది? పప్పు ఇక్కడికి రావడం వల్ల నీకు మూవీస్ చూడటానికి, ఎప్పుడు పడితే అప్పుడు షికార్లు కొట్టడానికి ఛాన్స్ దొరుకుతుంది కదా. నేను ఇక్కడ పప్పు కోసం మాట్లాడుతుంటే. అరే వీరేందర్, నీకెందుకు కోపం వస్తుంది? మీ వదినకి నేను ఆట పట్టించడం అలవాటే కదరా. లేదత్తయ్యా, ఈ మధ్య వీరు మారిపోయాడు. ముందు నా మాటలేవైతే తనకి సరిగ్గా అనిపించేవో ఇప్పుడు అవే చెడుగా అనిపిస్తున్నాయి. చాలే ఊరుకో జెస్సీ. వీరేందర్ కాకుండా నిన్నింకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు? అమ్మా, నేను వెళ్ళొస్తాను. నువ్వు కాస్త పప్పు గురించి ఆలోచించు. సరేలే, నేను టిఫిన్ ఇచ్చేసి వస్తాను. ఇవాళ ఉదయం వీరేందర్ నాతో పప్పుని వెనక్కి పిలవమని చెప్పాడు కదా. అప్పుడు నాకు అర్థమైంది. మా జీతి నా మీద అలిగి వెళ్ళింది కదా. దాంట్లో కాస్తో కూస్తో మంది కూడా తప్పుంది. ఫోన్ చేసి సారీ చెప్దాంలేండి. వద్దొద్దు, ఫోన్ చేయడం ఎందుకమ్మా? స్వయంగా మనమే వెళదాం. ఇక అదేగాక వీరేందర్ పెళ్లికి ఇవ్వాల్సిన లాంఛనం కూడా ఇవ్వాలి కదమ్మా. నేను వెళ్ళాక జిత్తిని ప్రేమగా గుండెలకి హత్తుకుంటాను. దెబ్బకి దాని అలక తీరిపోతుంది. నాకు తెలుసు దాని స్వభావం. మాట దురిసే కాని మనసు చాలా మంచిది. వీలైతే పప్పును కూడా మనతో పాటు తీసుకొచ్చేద్దాం. సరే అత్తయ్య, మనం రేపే వెళ్దాం, సరేనా? లేదు, మనం ఈ రోజే వెళదాం. అలాగే మనం ఇవాళ అక్కడే ఉందాం. అక్కడే ఉందామా? ఉందామమ్మా, జిత్తి సంతోషపడిపోతుంది. అది మాత్రమే కాదు, నువ్వు చాలా రోజులుగా బయటికి ఎక్కడికి వెళ్ళలేదుగా. అందుకే మన ఇద్దరం కలిసి తిరిగొద్దాం పదా.
జెస్సీ వదిన పెద్దమ్మ ఇక్కడికి వస్తున్నారా? కానీ ఎందుకోసం? ఎందుకు? నీకేమైనా అభ్యంతరమా? లేదు. మరి ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నేను ఎలా వెళ్ళాలి నా లవ్లీని కలవడానికి? ఏమన్నావురా నువ్వు? నేను ఏమీ అనలేదు మమ్మీ. మమ్మీ, నాకు ఒక మాట చెప్పు, ఎందుకింత సంతోషపడుతున్నావు వాళ్ళ ఇంటికి వస్తున్నారని? నువ్వు ఇప్పుడు వాళ్ళ మీద అలిగేవు కదా. కానీ నేను ఏ అమ్మవారి మీద ఒట్టేశాను? నేను జీవితాంతం వాళ్ళ మీద ఆలకలో ఉంటాను అని. ముందు చూస్తాను వాళ్ళు నాకు ఎంత కట్నం ఇస్తున్నారో, నన్ను ఎలా బతులాడతారో. అప్పుడు ఆలోచిస్తాను నేను ఆలక వదిలేయాలో లేక వదలకూడదు. నేను ఇప్పుడే వస్తానా? ఎవరు నువ్వు? నేను అది ఏంటి ఏంటి? నువ్వు మా ఇంట్లోకి రావడానికి నీకెంత ధైర్యం? బయటకు వెళ్ళిపో, లేదంటే అరే ఆపుతావా? చిన్ని వదినా, రాణి ఏం చేస్తున్నారు చిన్ని వదినా? అయ్యో ఈయన చిన్ని వదినా, ఈయన రంజిత్. రంజిత్, ఏమి చిన్ని వదినా, మొన్న పెళ్ళైంది ఈమెకే. ఓ హలో. సారీ, యాక్చువల్లీ నాకు తెలీదు, అందుకే. ప్లీజ్ మీరు కూర్చోండి. రాణి, ఇతన్ని కూర్చోబెట్టు, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. అయ్యో వదినా, నేను తీసుకొస్తానులేండి. నేను తెస్తానులే, నువ్వు కూర్చో. మీ చిన్నదన నన్ను చూసి భయపడిపోయింది. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది నిన్ను చూసి. భలే మంచి సర్ప్రైజ్ ఇచ్చావు. కానీ నీకోసం ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఏంటది? అరే ఇవ్వు. ఏం చేస్తున్నావు నువ్వు? ఇవ్వమంటే అరే ఒక్క నిమిషం ఆగు. వద్దు, వెనక్కి బాగుండదు. తిరుగు. విను, ఏంటి? నేను చెప్పేది విను. వింటున్నా, వదులు. వాటర్. థ్యాంక్స్. ఓకే రాణి, నేను వెళ్తాను. నువ్వు అక్కడికి వచ్చే ఓకే? నేను నీకోసం వెయిట్ చేస్తుంటాను. చిన్ని వదినా, ప్లీజ్ చెప్పు వదినా. ఆయన నీకు ఎలా అనిపించాడు? భలే స్ట్రాంగ్ టైప్ కదూ. ఎప్పుడన్నా నేను ఇంత వెళ్తానుగా, అప్పుడు చాలా సేఫ్టీగా ఫీల్ అవుతాను. మీకు తెలుసా, ఈ ఇంత పెట్టుకుంటే ఎవరికైనా అయిపోవాల్సిందే. సరే రాణి, అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇది ఇవ్వటానికి వచ్చారు. నేను అతనికి చెప్పానులే, ఇవాళ జెస్సీ వదిన ఇంకా అమ్మగారు లేరని. అందుకే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను అనుకొని వచ్చుంటాడు. అంతే, నన్ను కలుతానొచ్చాడు. పాపం నిన్ను చూసి ఒక్కసారి షాక్ అయిపోయాడు. తెలుసా వదినా, ఈ రోజు మాది హ్యాపీ యానివర్సరీ. అందుకే విష్ చేయడానికి వచ్చాడు. హ్యాపీ యానివర్సరీనా? అదే మీకు పెళ్ళైంది చూడండి, అప్పుడు తను నాకు ఫోన్ లో ఐ లవ్ యూ చెప్పాడు. అంటే అయినట్టేగా హ్యాపీ 1 month యానివర్సరీ. అరే వా వదినా, ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నాడు. నేను వెళ్ళనా? మిగతా పనులు నేను వచ్చాక చేస్తానుగా. వెళ్ళు. థ్యాంక్ యూ వదినా. మీరా? మీ బైక్ వచ్చిన సౌండ్ కూడా వినిపించలేదేంటి? నీకు సర్ప్రైజ్ ఇవ్వాలిగా. ఇది నీకోసం. బ్యూటిఫుల్. నా జీవితంలోకి వచ్చినందుకు థ్యాంక్స్. నాకు మీ జీవితంలో చోటిచ్చినందుకు మీకు థ్యాంక్స్. నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారు? కిందకి వెళ్తున్నాను. ఎందుకు? కొంచెం పనుంది. ఓకే, నేను కూడా వస్తాను. నో, నువ్వు 5 minutes తర్వాత రా. కానీ ఎందుకు? ఇన్ని ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు బంగారం.
ఉమ్? నువ్వు ఇదేగా చేస్తున్నావు ఇదిగో జస్ట్ 5 minutes. జస్ట్ 5 minutes. వదినా నువ్విక్కడ? ఈ రోజుకి మీ పెళ్ళయ్యి పూర్తిగా 1 నెల అయ్యింది. కంగ్రాట్స్. నీకు గుర్తుందా? ఆ 1 నెల క్రిందట నేనేగా నీకు పెళ్లి చేసింది. మరెలా 5 మర్చిపోతాను? నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు రానా? జెస్సీ అక్క, ఈ రోజుకి నువ్వు నా చెల్లెల నుండి తోడికోడలుగా మారి పూర్తిగా 1 నెల అయ్యింది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అక్క. కిందకి రండి బాబు, మేం కూడా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాం. ఓ వీరేందర్ అన్నయ్య, అత్తయ్య ఇంకా పప్పు. వీరేందర్ అన్నయ్య పార్టీ చేసుకుందాం రా. వీళ్ళందరినీ నేనే పిలిచాను. ఓ వీరేందర్ రా, ఇది పార్టీ చేసుకునే టైం. నువ్వేమనుకున్నావు? సర్ప్రైజ్లు ఇవ్వడం నీకొక్కడికే తెలుసనా? ఇప్పుడు ఇక్కడే నిలబడి ఉంటావా లేక కిందకొస్తావా? అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. రా. నువ్వు చాలా స్వార్థపరుడివి. నువ్వెప్పుడు కేవలం నీ సంతోషాల గురించి ఆలోచిస్తావు. ఇప్పుడు నువ్వు నన్ను సెల్ఫిష్ అనుకో లేక మనసు లేని మనిషి అనుకో, ఐ డోంట్ కేర్. బట్ నేను చెప్పానుగా, చిన్ని ఎక్కడికి వెళ్ళదు. కొత్త బంధాల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో పాత బంధాలని నువ్వు మర్చిపోవద్దు. మంచి భర్తవి నువ్వు ఎలాగూ కావాలి. కానీ నువ్వొక్క విషయం మర్చిపోకు, జెస్సీకి నువ్వు మరిదివన్న సంగతిని.